భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా గూడూరు గ్రామంలో శివరాత్రి సందర్భంగా మరియు గుడి 3వ వార్షికోత్సవం కోసం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గూడూరు గ్రామ సర్పంచ్ దయానంద్ గుప్తా అన్నారు. రేపు ప్రత్యేకంగా స్వామివారికి ఉదయం 6 గంటలకు రాజగోప ప్రవేశం, ధ్వజారోహణ, గణపతి పూజ, చతుర్లింగాసనం, గణపతి హోమం, స్వామివారికి అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాల కార్యక్రమం ఉంటుందన్నారు. గ్రామంలోని అధికారులు స్వామివారి కళ్యాణంలో పాల్గొనాలని సూచించారు. స్వామివారిని ఊరేగింపు, భజన, భక్తులు, గ్రామస్తులు, యువకులు ప్రతి ఒక్కరూ శివరాత్రి సందర్భంగా స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని తెలిపారు. శివాయ గురవే నమః, శ్రీ గణాధిపతయే నమః. మన గ్రామంలో గూడూరు గ్రామంలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి సందర్భంగా ఈ గుడి నిర్మించి 3 సంవత్సరాలు అయిపోయింది. 3వ వార్షికోత్సవానికి జనాలు అధిక సంఖ్యలో, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. అదేవిధంగా ఉదయం 6 గంటలకే రాజగోపుర ప్రారంభం ఉంటుంది. తర్వాత ధ్వజారోహణ ఉంటుంది. ఆ తర్వాత అభిషేకాలు అమ్మవారికి, స్వామివారికి, గణపతికి, కుమారస్వామికి, నవగ్రహాలకు ప్రతి ఒక్కరికి అభిషేకం ఉంటుంది. ఈ అభిషేకంలో అందరూ పాత్రలు కావాలని కోరుచున్నాము. గ్రామస్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి ఈ విజయవంతమైన కార్యక్రమానికి మీరు స్వీకారం చుట్టాలని కోరుచున్నాను. ఈ గ్రామంలో, మన గ్రామంలో జరుగుతున్నటువంటి 3వ వార్షికోత్సవానికి చుట్టుపక్కల గ్రామస్తుల గిట అందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి భక్తులకు, గ్రామస్తులకు, యువకులకు, గ్రామస్తులకు, భజన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. గ్రామస్తులందరూ, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఈ గ్రామంలో, మన గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించి, ప్రతి ఒక్కరి సేవతో, ప్రతి ఒక్కరి అంకిత భావంతో, ప్రతి ఒక్కరి ప్రేమానురాగాలతో ఈ కార్యక్రమాన్ని జరిపి విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఎంతమంది భక్తులు పాల్గొంటారు? కమ్సకం 1000 మంది నుంచి పైకి పాల్గొంటారు. చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చేవారికి 2-3 వేల మంది గిట్ట అవుతారు. కాబట్టి ఇది చాలా అధిక సంఖ్యలో జరుగుతుంది. ప్రత్యేకంగా పూజలు ఏముంటాయి? ప్రత్యేకంగా పొద్దున్నే స్వామివారికి అభిషేకం ఉంటుంది, అమ్మవారికి అభిషేకం ఉంటుంది, తదుపరి కళ్యాణం ఉంటుంది, ఉత్సవ విగ్రహాల అభిషేకం ఉంటుంది. అదేవిధంగా 16 పొద్దున్నే ఉదయం స్వామివారి అభిషేకం, అమ్మవారి అభిషేకం తర్వాత తీర్థప్రసాద వితరణ ఉంటుంది. ఆ తర్వాత అన్నప్రసాదం గిట ఇక్కడ ఏర్పాటు చేస్తాము. గ్రామస్తులు అందరూ సహకరిస్తారు. దీనికి మన గ్రామంలో ప్రతి ఒక్కరు సహకరించి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేస్తారు. అందుకని అందరికీ పేరు పేరున